Hi friends, welcome to my YouTube channel MSR classes. Averages second part discuss చేద్దాం ఈ వీడియోలో. రైట్, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ విత్ ఇంట్రడక్షన్ అండ్ 10 questions డిస్కస్ చేశాను. రైట్, ఫ్రమ్ 11th question onwards. The average runs of a cricketer after 14 matches was, okay, if he made 108 runs and 105 runs in 15th match and 16th match respectively, what is his new average runs after 16th match? Right, 14 matches ki average runs మాట్లాడుతున్నారు. అలాగే 15th match లో 16th match లో స్కోర్ చేసిన రన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫైనల్ గా 16 మ్యాచెస్ తర్వాత యావరేజ్ గురించి, యావరేజ్ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 matches की average of 14 matches 52.5. For suppose 15th match లో 52.5 runs కొట్టున్నా, అలాగే 16th match లో కూడా 52.5 runs కొట్టుంటే, or else 15th plus 16th matches కి కలిపి 105 runs స్కోర్ చేసి ఉంటే 105, 52nd మ్యాచ్ లో 152, అలాగే 52.5, 52.5 ఆర్ ఎల్స్ 0.5 రన్స్ ఉండవు కాబట్టి 15th అండ్ 16th మ్యాచ్ రెండిట్లో కలిపి 105 రన్స్ కొట్టుంటే యావరేజ్ రిమైన్స్ కాన్స్టెంట్. రైట్, యావరేజ్ లో ఎలాంటి చేంజ్ వచ్చేది కాదు. కానీ 108 రన్స్ 105 రన్స్ ఎక్స్ట్రా స్కోర్ చేశారట, అంటే ఆల్రెడీ 105 స్కోర్ చేశారు, ఇంకా నాకు వేరియేషన్ వచ్చేది ఈ 108 రన్స్. రైట్, అంటే యావరేజ్ ఆఫ్ 16 మ్యాచెస్ ఆల్రెడీ 52.5 ఇక్కడ స్కోర్ చేశారు. ఈ 105 క్యాన్సిలేషన్ చేస్తే 52.5 అలాగే ఉంటుంది. కానీ ఇంకా 108 రన్స్ ఎక్స్ట్రా స్కోర్ చేశారు. ఈ 108 రన్స్ ని నేను 16 మ్యాచెస్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. రైట్, ఎక్స్ట్రా స్కోర్ చేసిన రన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే అదే నాకు రిక్వైర్డ్ యావరేజ్. రైట్, 16 6 times 96, 12 is remaining, 12 by 16 means 7.75. right, okay, so final average is 53.25. 53.25 is the final average. Sorry, 52.5 plus 56 is 6, which means 57, 59, 52 plus 6, which is 58. 59.25 is the required answer. Second option is the correct answer for this question. Right, 52 plus 6.75, which is 52 plus 6, 58, 58 plus 1.25, 59.25 is the correct answer for this question. Right, next question number 12. The average of 12 observations is 37. The average of first 4 observations is 29, and the average of next 5 observations is 41. If 10th observation is 2 more than the 11th observation, and 11th observation is 26 more than the 12th observation, what is the 11th observation? Right, ఇక్కడ ఒకసారి 11 observations average మాట్లాడారు, అలాగే ఫస్ట్ 4 observations, నెక్స్ట్ 5 observations, అంటే 5 plus 4 టోటల్ 9 observations గురించి మాట్లాడుతున్నారు. 9 12 అంటే ఇది నెంబర్ మిస్సింగ్ కేస్. రైట్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ లో నేను నెంబర్ మిస్సింగ్ కేస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యావరేజ్ ఆఫ్ 37, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 that is 29, average of next 5 which is 41. నెంబర్ మిస్సింగ్ కేసులో మనం రివర్స్ మెథడ్ అప్లై చేస్తాం. రైట్, అంటే రివర్స్ మెథడ్ అంటే యావరేజ్ తగ్గితే పెంచుతాం, పెరిగితే తగ్గిస్తాం. రైట్, ఇక్కడ ఎంత పెరిగింది
8 పెరిగింది, అలాగే 4 మ్యాచెస్ మీద, అంటే టోటల్లో 20 పెంచాలి. 8 4 టైమ్స్ 32 పెంచాలి, రైట్. నెక్స్ట్ ఇక్కడ 4 తగ్గింది, రైట్. అలాగా 5 మ్యాచెస్కి తగ్గింది. సో 8 పెరిగింది, 4 మ్యాచెస్కి పెరిగింది, అంటే 32 యాడ్ చేయాలి. 4 తగ్గింది 5 మ్యాచెస్కి, అంటే 20 తగ్గించాలి. అంటే టోటల్ డీవియేషన్ +12 అంటే యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 3 ఈస్ 37 ప్లస్ 12/12ని 3 మ్యాచెస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, రైట్. సో 12/3, 37 plus 4, 41 is the new average, right. ఇక్కడ నాకు 10th observation is 2 more than 10th observation is 2 more than 11th observation. 11th observation is 26 more than 12th observation అని చెప్తున్నారు. ఫర్ సపోజ్ 11th observation ని నేను ఏ అనుకుంటున్నాను. 11th observation ని నేను ఏగా అస్యూమ్ చేస్తే 10th observation would be 10th observation is 2 less, right. 10th observation minus 2 is equal to 11. 11 ఇటే ఉంచేస్తే 2 ఇటువైపు తీసుకుని వెళ్తే 10th observation minus 2. 11th is equal to, right. 10th is 2 more than, okay. Wait, 11 plus 2 kada, 10th is 2 more than, okay. Next 11th is 26. 11 is 26. 12th కావాలి అంటే 26ని ఇటువైపు తీసుకుని వెళ్తాను. 10th ఎలాగో ఇటే ఉంది కాబట్టి సేమ్ ఇటువైపు తీసుకొచ్చాను, రైట్. ఏ మైనస్ 26. ఇక్కడ టోటల్ 41 3 times 123, రైట్. 3a is equal to ఇక్కడ 24 యాడ్ చేస్తే 147. a value is 3 4 times 3 9 times. a 3 4 times 12 49. Fourth option is the correct answer for this question, right. Question number 13. Average weight of 8 persons is increased by 2.5 kgs. When one of them whose weight is 56 kgs is replaced by a new man, the new man is, okay, 8 persons average increase అవుతుందిట. ఎప్పుడు 56 person ని రీప్లేస్ చేసినప్పుడు. ఎప్పుడైనా సరే న్యూ మ్యాన్ ని ఓల్డ్ మ్యాన్ వెయిట్ తోనే కంపేర్ చేస్తూ ఉంటాం. ఓల్డ్ మ్యాన్ వెయిట్ గనక ఓల్డ్ పర్సన్ వచ్చినప్పుడు వెయిట్ గనక ఇంక్రీజ్ అయితే, ఒక కొత్త పర్సన్ వచ్చి వెయిట్ వచ్చినప్పుడు వెయిట్ గనక ఇంక్రీజ్ అయితే న్యూ పర్సన్ ఇచ్చిన వెయిట్ కంటే ఎక్స్ట్రా వెయిట్ తెచ్చినట్టు, రైట్. ఫర్ సపోజ్ నా దగ్గర యావరేజ్ 20 20 20 20 ఇలా ఉందనుకుందాం. ఫర్ సపోజ్ 19 21. 19 అనే పర్సన్ వెళ్ళిపోయి ఇప్పుడు 20 అనే పర్సన్ వచ్చి గనక యాడ్ అయితే యావరేజ్ గెట్స్ ఇంక్రీజ్. అదే 19% వెళ్ళిపోయి 18% గనక వచ్చి ఇంక్లూడ్ అయితే యావరేజ్ గెట్స్ డిక్రీజ్. ఇది రీప్లేస్మెంట్ కాన్సెప్ట్, రైట్. ఎప్పుడైనా సరే రీప్లేస్మెంట్ కాన్సెప్ట్తో ఓల్డ్ పర్సన్తో మనం యావరేజ్ అనేది కంపేర్ చేస్తూ ఉంటాం, రైట్. న్యూ మ్యాన్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ మ్యాన్, వెళ్ళిపోయిన పర్సన్ 56 kgs పర్సన్ వెళ్ళిపోయారు. సేమ్ న్యూ మ్యాన్ కూడా 56 ఉంటే యావరేజ్ లో ఎలాంటి చేంజ్ వచ్చేది కాదు, రైట్. వెళ్ళిపోయిన పర్సన్ 56 తీసుకుని వెళ్ళిపోయారు. సో వచ్చిన పర్సన్ కూడా 56 వచ్చి ఉంటే ఎలాంటి చేంజ్ ఉండేది కాదు. కానీ నాకు ఇక్కడ ఇంక్రీజెస్ బై 2.5% అండ్ 2.5 kgs 2.5 kgs ఇంక్రీజ్ అవుతుందిట. అది ఎంతమంది మీద ఇంక్రీజ్ అవుతుంది? 8 persons మీద ఇంక్రీజ్ అవుతుంది, రైట్. సో న్యూ మ్యాన్స్ వెయిట్ ఈజ్ 56 ప్లస్ 2.5 into 8 which is 20. New man's weight is
76 is the correct answer for this question. Third option, right? Next, the average weight of ABC is average weight of A, B, C is 84 అని చెప్తున్నారు, right? A fourth man D joins them. The average weight of them becomes 80. Average of A, B, C, D 80 అయిపోయిందిట. అంటే D weight క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ 84తో వచ్చుంటే గనక ఎలాంటి చేంజ్ ఉండేది కాదు. కానీ ఈ పర్సన్ వల్ల 4 తగ్గుతుంది, 4 మెంబర్స్ మీద తగ్గుతుంది, రైట్? 84 minus 12, which is 4 times 16, right? ఇంకో 4 తగ్గిస్తే టోటల్ యావరేజ్ weight of D is 68 kgs, right? 4 times 16, 84 తో గనక వచ్చుంటే D అనే పర్సన్ 84 kgs తో వచ్చుంటే ఎలాంటి చేంజ్ ఉండేది కాదు. కానీ 4 తగ్గుతుంది ఎంతమంది పర్సన్స్ మీద? 4 మెంబర్స్ మీద. సో D weight. నెక్స్ట్, if E whose weight is 3 kgs more than D, E weight 71 kgs replaces A, the average weight of BCDE is, ఇప్పుడు చూడండి, average weight of BCDE is 79 kgs అని మాట్లాడుతున్నారు. వెయిట్ ఆఫ్ ఏ. ఈ పర్సన్ వెళ్ళిపోయి ఈ పర్సన్ జాయిన్ అవ్వడం వల్ల వెయిట్ అనేది ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది, రైట్? అంటే ఈతో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నప్పుడు కాబట్టి ఏ ఉన్నప్పుడు మనకి యావరేజ్ అనేది ఎక్కువ ఉంది, రైట్? ఏ ఉన్నప్పుడు యావరేజ్ ఎక్కువ ఉంది అంటే రీప్లేస్ అవ్వక ముందు ఏ 71 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి? 1 ఎక్కువ ఉండాలి. ఎందుకంటే డిఫరెన్స్ ఇన్ వెయిట్స్ ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి. అలా ఎంతమంది పర్సన్స్ మీద? 4 పర్సన్స్ మీద ఎక్కువ ఉంది, రైట్? సో 71 plus 4, 75 kgs is the weight of A. Second option is the correct answer for this question, right? Next, question number 15. In a class of 50 students, the average weight of all the students was calculated to be, if their latter 2 weights were wrongly recorded as instead of, right? What will be the new average? Right? 50 students average weight గురించి మాట్లాడుతున్నారు. కానీ 53.4 ఉండాల్సిన పర్సన్ ని 58.4 ఇన్స్టెడ్ ఆఫ్ రాంగ్లీ రికార్డెడ్ యాజ్ అంటే తీసుకునేటప్పుడు షీట్ లో 53.4 తీసుకున్నారట. కానీ యాక్చువల్ వెయిట్ 58.4 ఉంటే రికార్డెడ్ వచ్చేసి నాకు 53.4 ఉందిట. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది? డిఫరెన్స్ -5, రైట్? 5 తగ్గించేశారు, ఓకే? నెక్స్ట్, యాక్చువల్ గా వెయిట్ ఉన్నది యాక్చువల్ 50.2 kgs ఉంది. కానీ రికార్డెడ్ లో 46.2. డిఫరెన్స్ ఈస్ 4 kgs. 4 kgs తగ్గించేశారు. అంటే టోటల్లో 9 kgs తగ్గించేశారు. తగ్గించారు కాబట్టి యావరేజ్ కూడా తగ్గుతుంది. కానీ కావాల్సిన యావరేజ్ 68.3 ఉండాలి. తగ్గించిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి కలిపేస్తున్నాను. తగ్గించిన వెయిట్ ని మళ్ళీ తీసుకొచ్చి రిటర్న్ బ్యాక్ కలిపేస్తున్నాను. +9. 9ని డైరెక్ట్ గా కలపకూడదు, డివైడెడ్ బై 50 కూడా వేయాలి. ఎందుకంటే మనం యావరేజ్ తో యాడ్ చేస్తున్నాం కాబట్టి, యావరేజ్ కి యాడ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా టోటల్ ని యాడ్ చేయకూడదు. అపాన్ 50తో మల్టిప్లైడ్ విత్ 2/2 చేస్తే కనుక డినామినేటర్ లో 100 వస్తుంది. 68.3 ప్లస్
0.18, which is 68.48. 68.48 is the final answer. First option is the correct answer for this question, right? Next question number 17. The average marks obtained by Mithun in Sanskrit, Science and Social Studies is 68. It was later observed that his marks in Science were wrongly calculated as 81 instead of 19. అంటే ఎంత ఎక్స్ట్రా వేసేసారు? 9 ఎక్స్ట్రా వేసేసారు. ఎక్స్ట్రా వేస్తే మనం ఏం చేయాలి? ఆ 9ని పక్కకి తీసేయాలి. అంటే యావరేజ్ ఇప్పుడు ఏమవుతుంది? 68 మైనస్ 9. 9ని డైరెక్ట్ గా సబ్స్ట్రాక్ట్ చేయకూడదు. టోటల్ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, డివైడెడ్ బై 3 అంటే 68 minus 3 65, right? If all the marks were out of 120, what is the actual aggregate percentage? Aggregate percentage అడుగుతున్నారు. అంటే total marks obtained upon total exam conducted, total marks exam conducted into obtained marks by total marks, right? Percentage కావాలి అంటే obtained marks upon total marks. 26 times 25 times 65, 5 times 325 upon 6, 5 times 30, 25, 6 4 times 24, 1 by 6 percentage. 56, 1 by 4 percentage. Second option is the correct answer for this question, right? Question number 18. The average weight of 40 students in a class is 55 kgs. 6 of them whose weight is 52 left the class. Another set of 66 students whose weight is 42 kgs joined the class. What is the new average of the? For suppose 40 persons lo one person 52 kgs left అయిపోయి ఇంకొక సెకండ్ పర్సన్, ఇంకొక 1 పర్సన్ 42తో యాడ్ అయితే గనక యావరేజ్ డిఫరెన్స్ ఇన్ యావరేజ్ ఎంత వస్తుంది? -10 అవుతుంది. అదే 2 పర్సన్స్ 52తో వెళ్ళిపోయి 2 పర్సన్స్ 42తో వచ్చి జాయిన్ అయితే డిఫరెన్స్ 20 వస్తుంది, రైట్? అలాగా 6 పర్సన్స్ వెళ్ళిపోయారు, 6 పర్సన్స్ జాయిన్ అయ్యారు. టోటల్లో నాకు డిఫరెన్స్ 60 డిఫరెన్స్ రావాలి, రైట్? యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు, అసలు యాక్చువల్ యావరేజ్ 55 కానీ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 60. ఈ 60ని 40 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, రైట్? 55 minus 1.5, 53.5 is the required average. First option is the correct answer for this question, right? 52 kgs ఉన్న పర్సన్ వెళ్ళిపోయి 42 kgs ఉన్న పర్సన్ కనుక వచ్చి జాయిన్ అయితే డిఫరెన్స్ లో నాకు 10 అనే డిఫరెన్స్ 10 kgs డిఫరెన్స్ వస్తుంది. ఆ 10 kgs ని 40 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. 2 పర్సన్స్ వెళ్ళిపోయి 2 పర్సన్స్ వచ్చి యాడ్ అయితే నాకు డిఫరెన్స్ లో 20 డిఫరెన్స్ వస్తుంది. ఆ 20ని తీసుకొని వెళ్ళి 40తో యావరేజ్ వేసేసేవాడిని. కానీ ఇక్కడ 6 మెంబర్స్ వెళ్ళి 6 మెంబర్స్ వచ్చారు కాబట్టి టోటల్లో నాకు 60 డిఫరెన్స్ వస్తుంది. ఆ 60 డిఫరెన్స్ ని నేను 40 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఒక్కొక్కళ్ళకి 1.5 డిఫరెన్స్ వచ్చింది. అంటే ఇనీషియల్ యావరేజ్ కంటే 1.5 తగ్గుతుంది. ఎందుకంటే వెళ్ళిపోయిన పర్సన్స్ రీప్లేస్ అయిన పర్సన్స్ యావరేజ్ వెయిట్ అనేది తక్కువ ఉంది కాబట్టి, రైట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. The average of 8 numbers is 12. If one of them exceeds the average of remaining by 8, the number is, right? Okay. Average of 8 numbers 12 అని చెప్తున్నారు, right? One of them exceeds the average of the remaining by 8. ఒక నెంబర్ రిమైనింగ్ 7 numbers యావరేజ్ కంటే 8 ఎక్స్ట్రా. ఫర్ సపోజ్ టోటల్ ఎంత అవుతుంది? 8 నెంబర్స్ కి 8 into 12, దట్ ఈస్ 96. 1 నెంబర్ ని నేను ఏ అనుకుంటే రిమైనింగ్ టోటల్ ఎంత అవుతుంది? 96 minus a, రైట్?
ఒక నెంబర్ని నేను ఏ అనుకుంటే రిమైనింగ్ టోటల్ అంటే ఇది 7 నెంబర్స్ టోటల్, రిమైనింగ్ 7 నెంబర్స్ టోటల్ ఎంత అవుతుంది, రైట్. ఏ ఈజ్ రిమైనింగ్ నెంబర్స్ యావరేజ్ కంటే రిమైనింగ్ నెంబర్స్ టోటల్, ఇది యావరేజ్ అంటే డివైడెడ్ బై 7 ఈజ్ ఎక్సీడింగ్ బై 8, రైట్. సో 7a is equal to 96 minus a plus 50, 7 8 times 56. 8a is equal to 152, a value 19, right. a is equal to 19. Fourth option is the final answer. కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, టోటల్ 8 నెంబర్స్ ఉన్నాయి. దీన్నే విజువలైజేషన్లో మాట్లాడదాం. 8 నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. మొత్తం అన్ని నెంబర్స్ 12 12 12 12 12 12 12. కానీ లాస్ట్ నెంబర్కి 8 ఎక్స్ట్రా వేయాలట, రిమైనింగ్ నెంబర్స్ యావరేజ్. 8 ఎక్స్ట్రా రావాలి అంటే వీటి అన్నిట్లో నుంచి 1 1 1 1 సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా, అంటే నెంబర్ని 11గా కన్వర్ట్ చేస్తున్నా, నెంబర్ని 11గా కన్వర్ట్ చేస్తున్నా. సో 8 ఎక్స్ట్రా వచ్చేసింది, ఆ 8 ఈ నెంబర్కి యాడ్ చేస్తే 11 ప్లస్ 8 విచ్ ఈస్ 19. మిగిలిన యావరేజ్ అంతా, మిగిలిన నెంబర్స్ యావరేజ్ 11, రైట్. మిగిలిన నెంబర్స్ యావరేజ్ 11, 11 కంటే 8 ఎక్స్ట్రా 19. విజువలైజేషన్తో కూడా మనం ఈ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. The average salary of the entire staff or in an office is, the average salary of officers and non-officers is, the number of officers is. So ఇక్కడ weighted average కాన్సెప్ట్ అలాగే ఎలిగేషన్ రూల్ తో మనం ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఎలిగేషన్ రూల్ అంటే ఏదైనా 2 క్వాంటిటీస్ ని కంపేర్ చేసి రెండింటిని జాయిన్ చేసిన తర్వాత, 2 క్వాంటిటీస్ ని జాయిన్ చేసిన తర్వాత థర్డ్ క్వాంటిటీ ఫామ్ అవుతుంది. సో ఎలిగేషన్ రూల్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. అంటే 450 ఈస్ ద ఆఫీసర్స్ సాలరీ, అలాగే 80 ఈస్ ద నాన్ ఆఫీసర్స్ సాలరీ, టోటల్ ఎంప్లాయీస్ సాలరీ ఈజ్ 150, రైట్. ఇక్కడ నుంచి నేను రేషియో ఫైండ్ చేయొచ్చు. 150కి 80కి డిఫరెన్స్ 70, 300 is the difference. Ratio is 7:30, right. 7:30. Will officers, will non-officers, right. Officers 7 parts. If the number of officers is 14, ante 7 parts value 14 అని చెప్తున్నారు, right. Find the number of non-officers. 30 parts value find out చేయాలి, which is 60. 60 is the final answer for this question. Third option correct answer, right. Question number 21. The average weight of male students of a class is 62. Average weight of female students of a class is 46. The average weight of all the students in the class is 52. The number of female students is 14 more than the number of male students. What is the total number of స్టూడెంట్స్? సేమ్ ఇందాకే 2 క్వాంటిటీస్ ని తీసుకొని వచ్చి థర్డ్ క్వాంటిటీ ఫామ్ చేస్తున్నారు. సో we can solve it allegation rule, right. The average weight of male students in a class is 62. Male students is 62. Average weight of female students is 46. Combined average is 50. Difference is 6. Ratio is 3:5, right. The number of female students is 14 more than, parts lo any parts, 2 parts, 14 antunaru, right. What is the total number of students? Total 8 parts. 2 4 times 14, 4 times 56. 56 is the final answer. Third option is the correct answer for this question, right. Question number 22. The average marks of a class is 39. The marks obtained by 4 of them is, okay, the average marks of the remaining students is, right. Find the number of
number of students in the class, right? For suppose total number of students is equal to a అనుకుంటే వాళ్ళ average 39 అంటున్నారు, అంటే sum is equal to 39a, right? ఇప్పుడు total number of members n is equal to ఎంతమంది లెఫ్ట్ అయిపోయారు? ఆల్రెడీ 4 members మార్క్స్ తెలుసు, 4 members మార్క్స్ తెలుసు, అంటే రిమైనింగ్ మెంబర్స్. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ ఈజ్ 40, అంటే టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 44a మైనస్ 44 times 160, 160 plus 16, 176, right? 176. For suppose 39a లో నుంచి రిమైనింగ్ నెంబర్స్ 5 plus 12, 20 plus 12, ఓకే, 5, 12, 15, 19 ఈ నెంబర్స్ ని కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ నాకు ఈ వాల్యూ వస్తుంది, రైట్? సో 5 plus 5, 15, which is 20, 40, 50, 51, 44a minus 176. 39a లో నుంచి ఈ వాల్యూని 51 అని సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు రిమైనింగ్ యావరేజ్ వచ్చేస్తుంది, రైట్? 39a 44a డిఫరెన్స్ ఈజ్ 5a, 176 అటువైపు వెళ్తే 125, a is equal to 25, right? నన్ను అడిగింది what is the find the number of students in the class. Number of students 25. First option is the correct answer, right? Next question number 23. The average of 5 members of a committee is the same as it was 3 years ago because another member has replaced by a new member. Okay, the difference between the ages of the old and new persons is, first of all, total number of members 5 members, average a అనుకుంటే sum 5a, new person ఇది 3 years ago. For suppose same members గనక కంటిన్యూ అయితే present age వచ్చేసి 5, a is equal to a plus 3, అంటే plus 3 యాడ్ చేస్తే sum is equal to 5a plus 15. కానీ a యావరేజ్ a గానే మిగిలిపోయింది, అంటే సమ్ ఈజ్ 5a గానే మిగిలిపోయింది. ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఎంత? 15 years. అంటే ఈ 15 years డిఫరెన్సే వెళ్ళిపోయిన పర్సన్ కి ఇప్పుడు వచ్చి జాయిన్ అయిన పర్సన్ కి డిఫరెన్స్, రైట్? 15 years ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ మెంబర్. ఒకవేళ న్యూ మెంబర్ గనక సేమ్ ఏజ్ తో వచ్చుంటే గనక ఆ డిఫరెన్స్ అనేది వచ్చేది కాదు, రైట్? సో ఈ 15 years వాళ్ళు వెళ్ళిపోయిన పర్సన్ కి రిమైనింగ్ రీప్లేస్ అయిన పర్సన్ కి ఏజ్ డిఫరెన్స్, రైట్? క్వశ్చన్ నెంబర్ 24. A batsman makes a score of 58 runs in the 15th innings and thus increases his average by 3 runs. What is the average after 15th innings, right? Okay, so average ఎంత ఇంక్రీజ్ అవుతుందని చెప్పారు? 3 runs ఇంక్రీజ్ అవుతుంది. అంటే 14 matches కి 3 ఇంక్రీజ్ అయితే టోటల్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? ఓకే, 42 ఇంక్రీజ్ అవ్వాలి. వెయిట్, ఇలా వద్దు. సో టోటల్ ఏ బ్యాట్స్మెన్ ఫస్ట్ ఇనీషియల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ 14, యావరేజ్ ఏ, సమ్ 14a. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మ్యాచెస్ 15, యావరేజ్ ఇంక్రీజెస్ బై 3 అంటే a plus 3. ఇక్కడ వరకు సమ్ చూసుకుంటే 15a plus 45. ఈ 15a plus 45 ఎందుకు వస్తుంది? ఈ 14a కి ఈ 14th a అంటే 14 మ్యాచెస్ యావరేజ్ ప్లస్ 15th స్కోర్. 15th స్కోర్ ఈజ్ 58 runs, total is 15
A plus 40. A value 13, right? What is the average after 15th innings? After 15th innings means A plus 3. A plus 3 is 16. 16 runs. Third option is the final answer for this question, right? 14 matches ki 14A total runs score చేస్తారు. ఈ 14A కి ఇంకొక 58 runs యాడ్ అవడం వల్ల నాకు ఇది టోటల్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. There was one mess for 30 boarders in a certain hostel, right? If the number of boarders were increased by 10, the expenses of the mess would increase by 40 per month, while the average expenditure per head diminished by 2 rupees. Find the original monthly expenses. Right. First, initial number of members 30 members ఉన్నారు. Average A అనుకుంటే, right, average expenditure A అనుకుంటే, next total sum is 30A. నెక్స్ట్ ఏమవుతున్నారు? బోర్డర్స్ ఇంక్రీజ్డ్ బై 10 అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ 30 కంటే 10 ఎక్స్ట్రా అవుతున్నారు, 40 అవుతున్నారు, రైట్? ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద మెస్ వుడ్ ఇంక్రీజ్ బై 40 పర్ మంత్. 40 ఎక్స్ట్రా అవుతుందట. వైల్ యావరేజ్ ఎక్స్పెండిచర్ డిమినిష్డ్ బై, యావరేజ్ డిమినిష్డ్ అంటే సబ్స్ట్రాక్టెడ్. ఇక్కడ వచ్చే సమ్ ఎంత? 40A మైనస్ 80. కానీ యావరేజ్ 30A కి ఎంత ఎక్స్ట్రా యాడ్ అవుతుంది? 40 రూపీస్ యాడ్ అవుతుంది. ఈ 40 యాడ్ అవడం వల్ల 40A మైనస్ 80. ఇక్కడ 30A కి 40 కనుక యాడ్ చేస్తే రిమైనింగ్ సెకండ్ 40 మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాటి సమ్ అయితే వచ్చేస్తుంది, రైట్? 10A is equal to 120, A value 12. ఓకే, నన్ను అడిగింది ఫైండ్ ద ఒరిజినల్ మంత్లీ ఎక్స్పెన్సెస్. ఒరిజినల్ మంత్లీ ఎక్స్పెన్సెస్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 30A. 30A 12 3 times 36, 360 is the original expenses. Second option is the final answer for this question, right? Yes. Here ends the session. Practice is the only key to success, right? Practice చేస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం, right? All the best for your exams. Thank you.